రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని కాంగ్రెస్ సర్కార్ మరోసారి నిర్లక్ష్యం చేసింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేనిది. స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఎంతో దోహదపడింది. అందుకే హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆయనకు సముచిత గౌరవం కల్పించారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భారీ విగ్రహానికి కనీసం పూలమాలలు కూడా వేయకుండా అవమానించింది. అసలు ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి అనే విషయం కూడా తెలియనట్లుగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై అంబేద్కర్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్, వాట్స్ అప్డేట్స్? వాళ్ళ ఏదైతే అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కొనసాగించింది. ఏదైతే చిన్న రాష్ట్రం రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారమే ఆనాడు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం సృష్టించింది. బీఆర్ఎస్ అంబేద్కర్ వర్ధంతిని జయంతిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఏదైతే చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఆనాడు రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అనేక బిఆర్ అంబేద్కర్ చేసిన గొప్ప సంస్కరణ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారి 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు, అంబేద్కర్ తర్వాత దళిత బంధు లాంటి ఒక గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఒక అభ్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అడుగడుగున అంబేద్కర్ కు అవమానాలు జరుగుతున్నాయి. అలా ఎప్పుడు చూసినా అంబేద్కర్ కు ఎలాంటి కనీసం కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పు నిదర్శనం. అంబేద్కర్ సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు పేరు పెడితే వాళ్ళ ఆ పక్కనే ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించకపోవడం ఏమైనా చర్యగా ఇవాళ అంబేద్కర్ వాదులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ముందే ఉన్న రాజీవ్ గాంధీకి, ఆ పక్కనే ఉన్న ఇందిరాగాంధీకి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నివాళులర్పించి ఘనంగా వేడుకలు చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాత్రం కనిపించట్లేదంటూ కూడా ఇవాళ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అంబేద్కర్ వర్ధంతి విషయం కూడా తెలుసా తెలియదా అని కూడా ఇవాళ చాలా మంది అడుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటా పంపకంలో ఉన్న శ్రద్ధ ఇవాళ మహనీయుని కోవడంలో లేదంటూ కూడా రిటరికల్ ఇవాళ పూర్తిగా అంబేద్కర్ వర్ధంతిని విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు. ఖచ్చితంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆనాడు అంబేద్కర్ మన్మనితోటే బీఆర్ఎస్ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఇవాళ అంబేద్కర్ ఆశయ సాధన కోసమే తెలంగాణలో అనేక పథకాలు కూడా రూపొందించారు. అలాంటి అంబేద్కర్ ని వాళ్ళ అవమానపరిచి కాంగ్రెస్ పట్ల చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం శుద్ధి ఉన్న వెంటనే అంబేద్కర్ కు నివాళులర్పించాలి. 125 అడుగుల విగ్రహాన్ని దేశ విదేశాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ వాదులంతా వచ్చి చూసి ముడిచేటోళ్ళు. కానీ వాళ్ళు అలాంటి అంబేద్కర్ విగ్రహానికే తాళం వేసి కనీసం కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసరాలు కూడా వాళ్ళ శుభ్రం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాపించింది. అంటే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఇవాళ రాష్ట్రం కనిపిస్తుంది. అలాంటి రాష్ట్రంలోనే ఇవాళ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూర్తిగా నిరాశ మిగిలింది, పూర్తిగా అవమానమే ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇవాళ అంబేద్కర్ వాళ్ళంతా కూడా మండిపడతారు. ఏదైతే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అంబేద్కర్ కి నివాళులర్పించాలని చెప్పేసి కూడా అంబేద్కర్ వాళ్ళంతా కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఇవాళ కనిపిస్తుంది. సంజన. All right, Levil Reddy, thank you for the updates.